లేఖన భాగం మరొక మరి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. దేవుని చిత్తమునకు లోబడుట. అంశం ఏమిటి? దేవుని చిత్తమునకు లోబడుట. దేవుని చిత్తమునకు లోబడిన దావీదు. ఏమిటి? దేవుని చిత్తమునకు లోబడిన దావీదు. దేవుని చిత్తమునకు లోబడుట అంటే అర్థం ఏమిటి? దేవుని చిత్తమునకు లోబడుట అంటే అర్థం ఏమిటి? దేవుడు ఏమి చేసినా, దేవుడు మన పట్ల మన జీవితములో ఏమి చేసినా దానికి లోబడడమే దేవుని చిత్తానికి లోబడుట. దానికి సరే అనడమే. చిత్తం అంటే అర్థం ఏమిటి? సరే, నువ్వు ఏమి చేసినా నాకు ఓకే అనేదే ఏమిటి? దేవుని చిత్తానికి లోబడుట. ప్రభునందు ప్రేమైన వల్ల నువ్వు ఏమి చేసినా సరే అని ఒప్పుకొనడమే దేవుని చిత్తానికి లోబడుట అనేది. ప్రభునందు ప్రేమైన వల్ల గమనించినట్లయితే దేవుని చిత్తము అనేది నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నట్లు ఉండదు. దేవుని చిత్తం అనేది నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నట్లు ఉండదు. దేవుని చిత్తము అనేటటువంటిది ప్రేమైన వారలారా నీకు అనుకూలముగా ఉండదు. నీకు అనుకూలముగా ఉండదు. నీకు అనుకూలముగా ఉండేది దేవుడిస్తే దాన్ని నువ్వు ఒప్పుకుంటే అది దేవుని చిత్తము ఎలాగూ అవుతుంది? అర్థమవుతుందా? యోబు ఏమన్నాడు తన భార్యతో? దేవుని చేత మేలు మనము అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన మేలు మనము అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా? ప్రభునందు ప్రేమైన వారలారా, ఎందుకు దావీదు దేవుని చిత్తమునకు లోబడినవాడు అని అంటే, దావీదుకు ఒక కుమారుడు పుట్టాడు బత్షెబా వలన. ఎవరి వలన? బత్షెబా వలన ఒక కుమారుడు పుట్టాడు. దావీదు చేసినది పాపం. దావీదు చేసినది ఘోరమైనటువంటి పాపం, తప్పు. కాబట్టి ఆ దావీదు వలన బత్షెబాకు పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు మొత్తాడు. వాడు జబ్బు పడ్డాడు. దావీదు ఏం చేసినాడు? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. నేలను పట్టాడు. అన్నం తినలే, నీళ్లు తాగలే. దేవుని దావీదు దాసులు వచ్చి ఎంత బతిమలాడుతున్నా కూడా లేవలే. 7వ రోజు బిడ్డ చనిపోయాడు. ఏం చేశాడు? చనిపోయాడు. ఒకరికొకరు ఏం చేస్తున్నారు? గుసగుసలాడుతూ ఉన్నారు. దావీదు యొక్క దాసులు పనివారు గుసగుసలాడుతున్నారు. ఏమని గుసగుసలాడుతున్నారు? బిడ్డ బతికి ఉన్నప్పుడు లేయ్యా, లేచి కూర్చోయ్యా, భోజనం చెయ్య అంటే వినలేదే. ఇప్పుడు చనిపోయినాడని చెప్తే ఏ మగాయిత్యం చేసుకుంటాడో ఏమో అని అనుకుంటూ ఉంటే దావీదు ఏమన్నాడంటే, బిడ్డ చనిపోయినా
అని అడిగాడు. అవును రాజా అని అంటే అప్పుడు ఏం చేశాడంటే లేచి, ఆ తర్వాత కొన్ని విషయాలు జరిగినాయి. అక్కడ లేచాడు, స్నానం చేశాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, మొక్కాడు, వచ్చాడు, అన్నము వడ్డించమని చెప్పాడు. వీళ్ళందరికీ వింతగా ఉంది. వీళ్ళందరికీ ఒక వింతగా ఉంది. ఏమిటి? బిడ్డ కాయలాతో ఉన్నప్పుడు, రోగముతో ఉన్నప్పుడు అన్నం తినలే, చేయలేదు, చచ్చిపోయిన తర్వాత లేచి ఇన్ని పనులు చేశాడే అని అంటే దావీదు అంటాడు, బిడ్డ బతికి ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు నా యందు కనికరించి నా మొర ఆలకిస్తాడేమో అనుకున్నా నేను. అయితే ఆలకించలే, బిడ్డ చనిపోయినాడు. ఇక నేను ఎందుకు ఉపవాసం ఉండవలెను? నేనెందుకు కనిపెట్టవలెను? అలా ఉంటే మరలా వాడిని నేను తీసుకొని రాలేను. నేను వాని దగ్గరికి పోతా కానీ వాడు నా దగ్గరికి రాడు. దేవుని చిత్తం అది. ఏమిటది? దేవుని చిత్తం అది. దావీదు మంచి భక్తుడు. మనం ఏమనుకుంటామంటే నా ప్రార్థనలన్నీ దేవుడు ఖచ్చితంగా ఆలకించాలనుకుంటాం. నా ప్రార్థనలన్నీ దేవుడు ఖచ్చితంగా ఆలకించాలనుకుంటాం. అయితే దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయలేదు? ఆలకించలేదు. దావీదు ప్రార్థనకు జవాబు రాలేదు, వ్యతిరేకంగా వచ్చింది. అయినా కూడా ఏం చేశాడంటే దేవుని చిత్తానికి దావీదు ఏమైనాడు? లోబడిపోయాడు. అదే నేను చెప్పేది. దేవుని చిత్తం అనేది నువ్వు అనుకున్నట్లు, నేను అనుకున్నట్లు అది ఉండదు. దేవుడు మన కొరకు, మన కోసము ఏది చేసినా అది మేలు కొరకే అని అనుకోవడమే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. మనము దేవుని నామమున స్తుతి కలుగును గాక. అది దేవుని పిల్లల మంచి లక్షణం. అది దేవుని పిల్లల మంచి లక్షణం. ఏమిటంటే నా పరలోకపు తండ్రి, నా దేవుడు అది కీడు చేసినా కూడా నాకు మేలే అని ఆ కీడుకు కూడా లోబడడమే దేవుని పిల్లల యొక్క మంచి లక్షణం. అది దేవుని చిత్తానికి లోబడుట అనేది. ప్రభునందు ప్రేమైన వారులారా, చాలా మంది ఇక్కడే పొరపాటు చేసేది, నేను అనుకున్నది నాకు ఖచ్చితంగా ఇస్తేనే, లేకపోతే దేవుని చిత్తము కాదు అని అంటూ ఉంటారు. ప్రభునందు ప్రేమైన వారు, దేవుని చిత్తములో కష్టాన్ని అనుభవించడం దేవుడు పెడతాడు. కష్టాలను దేవుడు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. కష్టాలను దేవుడు అనుమతిస్తాడు. నిందలను దేవుడు అనుమతిస్తాడు. అవమానాలను దేవుడు అనుమతిస్తాడు. దేవుడే అనుమతిస్తాడు వాటిని. ప్రభునందు ప్రేమైన వారు, ప్రతి విషయంలో కూడా ప్రేమైన వారులారా, వివాహ విషయంలో నీకు ఇష్టమైంది చేయుడు దేవుడు. వివాహ విషయంలో నీకు ఇష్టమైంది చేయుడు దేవుడు. తనకిష్టమైంది చేస్తాడు, అది నీకు ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? చెప్పండి. వివాహ విషయంలో నీకు ఇష్టమైంది చేయుడు దేవుడు. ఎవరికి ఇష్టమైంది చేస్తాడు? తనకిష్టమైంది చేస్తాడు. తనకిష్టమైంది చేసినప్పుడు ఇది దేవుని చిత్తము అని లోబడుటనే దేవుని పిల్లల మంచి లక్షణం. ప్రభునందు ప్రేమైన వారులారా, నీకు ఇష్టమైంది చేసుకున్నావు అనుకో, అది నీకు కష్టానికే కారణమవుతుంది. దేనికి? అది నీకేమవుతుంది? కష్టానికే కారణమవుతుంది. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. యాకోబు తనకు నచ్చినటువంటి రాహేలును చేసుకోవాలనుకున్నాడు, ప్రేమించాడు. 7 సంవత్సరాలు కొలువు చేయవలసినటువంటి వాడు 14 సంవత్సరాలు చేశాడు.
పైపచ్చు మరలా 6 సంవత్సరాల పైపెచ్చు మరలా చేశాడు. యాకోబు యొక్క కష్టాన్ని వివరిస్తూ యాకోబు ఏమంటాడంటే, నా తల మంచుకు తడిసింది, వానకు తడిసింది, సుఖమనేదే నాకు తెలియదు, ఎరగలే నేను అని అంటాడు. ఇన్ని కష్టాలు ఎందుకు చెప్పండి? ఒక్కరిని పెళ్లి చేసుకొని రాపోరా నాయనా అని తల్లిదండ్రులు పంపిస్తే ఎంతమందిని చెప్పండి, ఎంతమందిని చేసుకుందామని పంపించిన? యాకోబుని పెళ్లి చేసుకుందామనే పంపించినారు తల్లిదండ్రులు. ఒక్కరిని పెళ్లి చేసుకొని రాపోరా నాయనా అని పంపిస్తే ఈయన దేవుని చిత్తాన్ని గమనించక కదా ప్రేమించి నలుగురిని చేసుకున్నాడు. ఎంతమందిని? నలుగురిని చేసుకున్నాడు. ఈ లోకంలో నలుగురిని చేసుకుంటే ఏమంటారు తెలుసునా? సరిపోయినారు. దేనికి? పాడమేయడానికి. ఏం వేయడానికి? ఆయనకి ఇద్దరంట అన్నాం అనుకోండి, ఇంకిద్దరైతే సరిపోతారు. ఆయనకి ఇద్దరంట అన్నాం అనుకోండి, ఏమంటారు? ఇంకిద్దరైతే అది. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని చిత్తానికి లోబడిన వారి జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాయి, ఉన్నతంగా మార్చబడ్డాయి. ఎవరి జీవితాలు? దేవుని చిత్తానికి లోబడినటువంటి జీవితాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. నా ఆరాధ్య దైవము, మన యొక్క ఆరాధ్య దైవము, మన గురువు, మనల్ని ప్రేమించిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో మనము పోటీ పడితే ఎందులో పోటీ పడగలం చెప్పండి? ఎందులో పోటీ పడగలం మనం? ఎందులో పోటీ పడలేం. ఏ విషయంలో కూడా. ఆయన గురించి వ్రాయబడిన మాట ఏమిటో తెలుసునా? నా ప్రియుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు, అతి సుందరుడు. అటువంటి వ్యక్తి, ఏ విషయంలో కూడా లోపం లేనివాడు, ఏ విషయంలో కూడా పాపము అంటని వాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. ఆయనను నా చిత్తము కాదు నీ ఇష్టమే నెరవేరును గాక అన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని పిల్లల మంచి లక్షణం ఏమిటంటే దేవుని చిత్తానికి లోబడడమే. హల్లెలూయా. దేవుడు ఏమి చేసినా అది నాకు మేలే, మేలే, మేలే. ఇది గ్రహించిన వారి జీవితము ధన్యమవునుగాక. హల్లెలూయా. దావీదు చేసిన ఒక 7 పనులు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తానికి లోబడినటువంటి దావీదు చేసిన పనులు చదవండి. అదే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి చాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నేల నుండి లేచి. అంతకుముందు ఎక్కడున్నాడు? నేల పైన పడ్డాడు. ఏం చేశాడు? గమనించండి, తన స్థలాన్ని విడిచాడు, తన స్థానాన్ని విడిచాడు. పడిపోయినటువంటి స్థలమును ఏం చేశాడు? విడిచాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. పడిన చోటనే ఉండలే. ఏం చేయలేదు? కొంతమంది ఎట్లుంటారు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నెట్టుంటారు. ఎక్కడ వేసిన గొంగలి
అక్కడే అన్నట్టుంటారు, పడిన చోటే ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారు, వాక్యం ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. దేవుని నామను స్తుతి కలుగును గాక. అతడు నేలను పడినను లేవలేక ఉండడు. కారణం ఏమిటి? దేవునికి నీకు లింకు ఉంటే. ఏముంటే చెప్పండి? దేవునికి నీకేముండాలా? లింక్ ఉండాలి. ఇట్లా యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక నేలను పడినను లేవలేక ఉండడు. దేవునితో మనకు లింక్ ఉంటే పడిపోయిన స్థలం నుండి తిరిగి లేచుదుముగాక. హల్లెలూయా. దేవునికి మనకేముండాలా? లింక్ ఉండాలా. జాయింట్ ఎప్పుడు కూడా ఏం కాకూడదు? తెగిపోకూడదు. పగవారు ఏమనుకుంటారో తెలుసునా? పగవారు చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 41వ కీర్తన 8వ వచనం. 41వ కీర్తన 8వ వచనం. కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది. చదువుమా. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, పగవారు ఏమనుకుంటున్నారంట? కుదురని రోగము వానికి సంభవించినది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడనుకుంటున్నారు. చాలా మంది పడిపోయి ఉంటే అప్పులో పడిపోయేవారు, రోగంలో పడిపోయేవారు, సమస్యలలో పడిపోయేవారు. వారిని చూచి పగవారు సరిపోనోళ్ళు ఏమనుకుంటారు? వాడు పన్నాడు ఇంక లేడు, వాడేమైనాడు? పడిపోయినాడు ఇంకా లేవాడు అని అనుకుంటున్నా. అయితే ఈ సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, పడిపోయిన నీకు దేవునితో కనెక్షన్ ఉంటే, పడిపోయిన నీకు దేవునితో లింక్ ఉంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక్కసారి కాదు. చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు? 7 మార్లు పడినా ఏం చేస్తాంట? తిరిగి లేస్తాడు. పగవాడేమనుకుంటాడు? మనకు సరిపోనాడేమనుకుంటాడు? వాడంతే ఇంక పడిపోయాడు, ఇంకా లేవాడు అనుకుంటాడు. దేవునితో నీకు లింక్ ఉంటే, దేవునితో మనకు కనెక్షన్ ఉంటే 7 మార్లు పడినను తిరిగి లేచుతుము గాక. హల్లెలూయా. దావీదు నేల నుండి లేచి అక్కడే ఉండలే. ఈనాడు చాలా మంది దేవునిలో నుండి పడిపోయిన స్థితిలో ఉన్నారు. లేవలేకుండా ఉన్నారు. ఎందుకు లేవలేకుండా ఉన్నారు? వాళ్ళకేమి లేదు, దేవునితో ఏం లేదు, కనెక్షన్ లేదు. చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథములోనికి రండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వింటున్నారా అన్నా? ఇద్దరు కూడి అంటే మీ ఇద్దరు కాదు. ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉండుట అంటే మీ ఇద్దరు జతలు కాదు.
మీరు లోకంలో జతలు కట్టుకుని ఉంటారు చూడండి, అది కాదు. యేసు క్రీస్తుతో కనెక్షన్ కలిగి ఉండుట. నీతో, నాతో, మనతో ఎవరు కలిసి ఉండాలా? ఇద్దరు అనేటటువంటి, నేను ఒంటిగాడిని, నాతో ఎవరుండాలా? దేవుడు ఉండాలి. హల్లెలూయా. నాతో ఎవరుండాలా? దేవుడు ఉండాలి. ఇద్దరి కష్టము వలన ఉభయులకు మంచి ఫలము కలుగుతుంది గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట. కూడి అంటే కలిసి ఉండుట. దాని అర్థం ఏంటంటే మన వాడుక భాషలో కూడా ఉండుట. ఎటుండుట? కూడా ఉండుట. ఎందుకంట? తర్వాత వచ్చిన చదవండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వారు పడిపోయినను తన తోడి వాడిని ఒకడు ఏం చేస్తాడు? లేవనెత్తు. ఆ తోడివాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభుతో నీకు కనెక్షన్ ఉంటే, నీకు లింక్ ఉంటే, ఆ లింక్ తెగిపోకుండా ఉంటే ఏమవుతుందంట? నువ్వు 7 మార్లు పడినను తిరిగి లేస్తావు. పడిపోవటం మానవుని నైజం, అది లేపుట దేవుని నైజం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పడిపోయిన వాడిని తిరిగి తొక్కుట మానవుని నైజం. పడిపోయిన వాడిని లేవకుండా తొక్కుట మానవుని నైజం. పడిపోయిన వాడిని తిరిగి లేపుట దేవుని నైజం. నేల నుండి లేచి, నేల అంటే అర్థం ఏమిటంటే సమూలముగా పడిపోవట అని అర్థం. ఏమైపోవట? నష్టం సమూలముగా వచ్చేసింది కదా. వ్యాధి సమూలముగా వచ్చేసింది. అందుకనే కుదురని రోగం వానికి సంభవించింది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడనుకుంటున్నారంట పగవారు. నీకు, నాకు, మనకు ఏ కష్టమున్నా, ఏ నష్టమున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ప్రభునందు ప్రియమైన వారల, దేంట్లో నువ్వు పడి ఉన్నా, నీకు, నాకు, మనకు దేవునితో కనెక్షన్ ఉంటే తిరిగి లేచుదుముగాక. హల్లెలూయా. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు పడినను లేవలేక ఉండడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని చిత్తములో ఉండే వాళ్ళు చేసే పని ఇది. రెండవదిగా ఏమిటి? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం కంటిన్యూగా చూడండి. ఆ భాగాన్ని ఎట్లా పెట్టుకోనండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమిటంట? స్నానము చేసి శుద్ధి చేసుకొని. ఇది పరిశుద్ధతకు గుర్తు. దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. లేచిన వాడు వెంటనే ఏం చేశాడు? శుద్ధి చేసుకున్నాడు. తనను తాను శుద్ధి చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారల, శుద్ధి చేసుకో. స్నానం చేయడానికి ఏం కావాలా? నీళ్లు ఉండాల. సబ్బు లేకపోయినా పర్వాలే. ఏమి లేకపోయినా పర్వాలే? సబ్బు లేకపోయినా పర్వాలే. ఏముండాలా? నీళ్లు ఉండాల స్నానం చేయడానికి. అవునా కదా? నీళ్లు ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారల, చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన. ఉదకము అంటే నీరు అని అర్థం. ఉదకం అంటే నీరు. ఏ నీళ్ళంట? నిర్మలమైన నీరు అంటే కల్మషము, కుళ్ళు, కుతంత్రము, కల్మషము లేని నీరు. ఏమిటా నీరు? వాక్యం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 25-27. పురుషులారా, ఆ మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఆ. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ. అది కలంకమైనను ఆ. ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను ఆ. నిర్దోషమైనది గాను ఆ. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యమనే నీటితో స్నానము చేసి ఏం చేసిండ? పవిత్రపరిచారంట యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని. ప్రభునందు ప్రియమైన వారలారా, లేచిన తర్వాత ఏం చేయాలంటే వాక్యము దగ్గరికి రావాలి. స్నానము చేసి దేనితో? నీటితో. ఏ నీరది? వాక్యమనే నీరు. వాక్యమనే నిర్మలమైనటువంటి నీరు, ఉదకము. ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా. యెరూషలేమా, అక్కడ మీ పేరు పెట్టుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేమా అనే చోట మీ పేరు పెట్టుకోనండి. నా పేరు పెట్టుకుంటున్నా, మధుబాబు. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగేసుకో. దేవుని నామమున స్తుతి కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఈ నీటితో స్నానం చేస్తే పైన మురికిపోతుంది. ఈ నీటితో స్నానం చేస్తే పైన ఉన్నటువంటి మట్టి మురికిపోతుంది. వాక్యమని నీటితో స్నానం చేస్తే నీ హృదయములోని చెడుతనము తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడేటటువంటి వారు దేవుని వాక్యానికి లోబడతారు. ఏం చేస్తారు? దేవుని వాక్యానికి లోబడతారు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని చిత్తానికి లోబడినటువంటి దావీదు పడిన చోట లేకుండా తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? దేవునితో దావీదుకి ఏముంది? కనెక్షన్ ఉంది. దేవునితో దావీదు కనెక్షన్ ఉంది కాబట్టి లేచాడు. లేచి స్నానం చేశాడు. అంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చాడు. ఈ నీళ్లు పై రూపం, పై శరీరాన్ని, దేహాన్ని శుభ్రము చేస్తే, ప్రభునందు ప్రియమైన వారలారా, హృదయములోని చెడుతనాన్ని కడిగేసేది ఏమిటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఈనాడు పైదానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ లోపల దానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. పై దేహానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, అనేక రకాల సబ్బులు వాడుతూ ఉన్నారు. ఈ సబ్బు ట్యాన్ తొలగిస్తుందంట. ఏంది? ట్యాన్ తొలగిస్తుంది. ఇది తొలగించదు. 100 పెట్టి 1000 పెట్టి ఏం చేస్తున్నారు? దేవుడు అంటాడు, నాయనా, నీ పై రూపం కాదు నాయన కావాల్సింది, నీ లోపల చెడుతనం ఉంది, దాన్ని కడిగేసుకో. దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యానికి లోబడితే నీ హృదయము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. ఎందుకు? మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నీకు కావాల్సిన, దేవునికి కావాల్సిన నీ హృదయమే, కానీ నీ పై రూపము కాదు. ప్రభునందు ప్రేమైన వారలారా, మూడవదిగా చూడండి, దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తైలము దేనికి గుర్తో తెలుసునా? తైలము ప్రత్యేకతకు గుర్తు. తైలం దేనికి గుర్తు? అభిషేకానికి గుర్తు. దేనికి? అభిషేకం.
తైలం ఎవరి మీద వేస్తారంటే ప్రత్యేకింపబడిన వారి మీద, రాజుల మీద, ఇంకా యాజకుల మీద. ఒక ప్రత్యేకం. నువ్వెవరో తెలిసినా ప్రత్యేకమైన దానవు, నువ్వు ప్రత్యేకమైన వాడవు. ఎవరో తెలిసిన నువ్వు దేవుని సొత్తైన ప్రజ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది నువ్వు గుర్తించాలి. నేనెవరు అంటే ఒక ప్రత్యేకమైన దానను, నేను ప్రత్యేకమైన వాడను. ప్రభునందు ప్రియమైన వారులారా, దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే యునిక్ అంటారు. ఏమిటి యునిక్ అంటే? అర్థం ఏమిటంటే దీనికి సాటి ఇంకొకటి లేదు అని అర్థం. యునిక్ అంటే చాలా ప్రత్యేకం, ఇటువంటిది ఇంకొకటి ఉండదు. నీలాంటి వాడు ఇంకొకటి లేడు. ఎందుకు? నీవు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. నేను ప్రత్యేకమైన దానను, నేను ప్రత్యేకమైన వాడను. ప్రభునందు ప్రియమైన వారులారా, భక్తుడు ఏమంటాడంటే నేను కాళ్ళు కడుక్కున్నా. ఏం చేశాను? కాళ్ళు కడుక్కున్నా. మరలా వాటికి బురద చేయనేలా? మరలా వాటికి ఏం చేయనేలా? బురద చేయనేలా? ప్రభునందు ప్రియమైన వారులారా, దాని అర్థం ఏమిటంటే మాటి మాటికి పాపములో పడిపోవట ఎలా? అర్థమైందా? వినండి జాగ్రత్తగా. అర్థమైందా? మాటికి పాపములో పడిపోవట ఎలా? ఒకసారి పాపములో పడ్డావు, క్షమించమన్నావు, దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. రెండోసారి పాపంలో పడ్డావు, క్షమించమన్నావు, దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. మరలా మాటకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వినండి జాగ్రత్త వినండి. చిన్న ఉదాహరణ చెప్తాను. మనము ఎక్కడన్నా కూర్చొని ఉన్నాము, లేకపోతే బస్సులో ఉన్నాము, ఏదో ఒక స్థలంలో ఉన్నాము. ఒక వ్యక్తికి కాలు తగిలింది. అట్లా అనుభవాలు ఉన్నాయి కదా, ఇట్లాంటి అనుభవాలు. కాలు తగిలిన వెంటనే కాలు తగిలిన వ్యక్తి ఎట్లా చూస్తాడు? ఇట్లా చూస్తాడు చూడ్డా? చెప్పండి. మీరు మంచోళ్ళు చూడరేమో, తన్ని అనుకుంటారేమో. అవునా కదా? ఇట్లా చూస్తారు. కాలు తగిలించిన వాడు సారీ, ఎట్లా సారీ అన్నాడు అనుకో, పర్లేదులే. ఏమంటాడు? పర్లేదు అంటు. మరలా తగిలించినావు. మళ్ళా ఏమంటాడు? మళ్ళా చూస్తాడు. మళ్ళా నువ్వేమంటావు? మరలా సారీ. ఆ ముఖం ఉండదు ఇప్పుడు. ఏ ముఖము? ఫస్ట్ సారి ఉన్న ముఖము ఇప్పుడు ఉండదు. ఫస్ట్ ఏమైంది? పర్లేదు. ఇప్పుడు ఆ ముఖం ఉండదు. మూడోసారి మరలా తగిలిచ్చినావు. మరలా ఏం చేసినావు? సారీ అన్నావు. ఈసారి తగిలిందా? కాలించుతా. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు కోపము? బీపీ సర్రనేదంట. పొరపాటున తగిలితే సారీకి ఏముంది? వాల్యూ ఉంటుంది కదా, విలువ ఉంటుంది. మాటికి తగిలితే పొరపాటున పాపం చేశావు, దేవుడు నిన్ను క్షమించాడు, దేవుని నామమున స్తుతి కలుగును గాక. రెండోసారి చేశావు, మరలా దేవుడు క్షమించాడు, దేవుని నామం మహిమ కలుగును గాక. మరలా ఏమైతే తెలుసునా? ఇంతే. ఎన్నిసార్లు గద్దించినను, అర్థమైందా? ఎన్నిసార్లు గద్దించినను
లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా పడిపోనంతే, మరి తిరుగు లేకుండా. ఎట్లా? ఈసారి తగిలిందా ఏం చేస్తా? కాలు ఇంచుతా. ఇంకా లోకంలో వేరే మాట మాట్లాడతారు, లోకంలో వేరే మాట మాట్లాడతారు. ప్రేమైన వారలారా, నువ్వెవరు అంటే ప్రత్యేకమైన దానవు, నువ్వు ప్రత్యేకమైన వాడవు, దేవుని రక్తము చేత కడగబడిన వాడము, యునీక్ నువ్వు ప్రభునందు. ప్రేమైన వారలారా, అది నువ్వు గుర్తించాలి, అది మనం గుర్తించాలి. దావీదు గుర్తించాడు. తైలము పూసుకున్నాడంటే దాని అర్థం ఏమిటంటే, స్నానం చేసిన వెంటనే తైలం పూసుకుంటారా? స్నానం చేయక ముందన్న పూసుకుంటారు, చేసిన తర్వాత ఆదిపోవాలన్నమాట, అప్పుడైనా పూసు. వెంటనే దానికి ఒక గూఢార్థం ఉంది, ఆత్మీయ సత్యం ఉంది. ఏమి తెలియజేస్తున్నాడంటే, నేను ప్రత్యేకమైన వాడను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దిలీప్, వర్ధన్, దావీదన్న, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. నీ పైన అభిషేకం ఉంది, నీ పైన ఏముంది? అభిషేకం ఉంది. నువ్వు గుర్తించాలి అది. దావీదు స్థలాన్ని విడిచాడు, పడిపోయిన చోటు నుంచి లేచాడు, స్నానం చేశాడు, శుద్ధి అయ్యాడు కదా, తైలం పూసుకున్నాడు, గుర్తించాడు నేను ప్రత్యేకమైన వాడను. తర్వాత తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి, ఏమిటంట? వేరు వస్త్రములు ధరించి. వస్త్రాలు దేనికి సూచన అంటే నీ గుర్తింపుకు సూచన. వస్త్రాలు దేనికి సూచన చెప్పండి? గుర్తింపు. ఏ గుర్తింపు? నువ్వు ఏ పని చేస్తావో తెలియజేసేది ఏమిటి? గట్టిగా చెప్పమ్మా. వస్త్రాలు నువ్వు ఏం పని చేస్తున్నావో తెలియజేసేది ఏమిటి? అవునా కదా? కొన్ని చోట్ల వీళ్ళు పలాని పని చేస్తారని చెప్పనవసరంలే. కానిస్టేబుల్ను ఇతను కానిస్టేబుల్ అని అడుగుతారు ఎవరైనా. ఎందుకు? డ్రెస్ కోడ్ అది. నర్సుని ఎవరన్నా నువ్వు నర్సువా అని అడుగుతారు అక్కడికి పోయి. కారణం ఏంటి? అదొక డ్రెస్ కోడ్. వస్త్రాలు దేన్ని సూచిస్తాయంటే నువ్వు ఎవరో తెలియజేస్తాయి. నువ్వు ఎవరు అంటే అర్థం ఏమిటంటే నువ్వు ఏం పని చేస్తున్నావు అని అర్థం. హూ ఆర్ యు అంటే నువ్వు ఏం పని చేస్తున్నావు అని అర్థం. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో చాలా వస్త్రాలు ఉన్నాయి. నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రము, తెల్లని వస్త్రము, మలిన వస్త్రము, దుఃఖ వస్త్రము కదా, ఇవన్నీ వస్త్రాలు ఉన్నాయి. పెళ్లి వస్త్రము, ప్రభునందు ప్రేమైన వారలారా, ఇవన్నీ ఉన్నాయి. వేరు వస్త్రము ధరించి. ఏం వస్త్రం ధరించి? వేరు వస్త్రం. వస్త్రము దేనికి గుర్తు అంటే మారు మనస్సుకు గుర్తు. వస్త్రం దేనికి గుర్తు? మారు మనస్సు గుర్తు. వస్త్రాలు మార్చుకుంటే ఇంకొక వస్త్రాన్ని ఏం చేసినాడు? ధరించుకున్నాడు. మారు మనస్సు అంటే అర్థం ఏమిటంటే ఇక మీదట అది మలినమైపోయినాయి, నేను ఆ పాపమిక చెయ్యను అనేదానికి. నువ్వు ఎవరు అంటే ప్రభునందు ప్రేమైన వారలారా, నేను మధుబాబును అని కాదు, నీ పేరేం పేరు అని అడగలే. నువ్వు ఎవరు అంటే, నిన్న నేను వాకింగ్ చేస్తా ఉంటే కారులో ఒక నలుగురు పెద్ద కారులో పోతా ఉన్నారు. నన్ను చూసి కారు ఆపినారు, డోర్ దించినారు. ఎవరయ్యా నువ్వు అంటున్నారు. ఎందుకు అనిపించిందో వాకింగ్ చేస్తుంటే, నేను చర్చి పాస్టర్ని అయ్యా అన్నాను. ఎక్కడ? ఏదో అక్కడే. సరే సరే పాప, నువ్వు ఎవరు అంటే నువ్వు ఏం పని చేస్తున్నావని దాని అర్థం. వేరు వస్త్రాలు దేనికి గుర్తు? నువ్వు ఎవరో తెలియజేసేది చెప్పండి. వస్త్రాలు నువ్వు ఎవరో తెలియజేయాలి. దేని వలన? నీ మారు మనస్సుకు తగిన క్రియల వలన. హల్లెలూయా. మారు మనస్సుకు తగిన క్రియలు లేకపోతే ప్రభునందు ప్రేమైన వారలారా, నువ్వు ఏం పని చేస్తున్నావో తెలియదు. షాపింగ్ మాల్లోకి వెళ్ళండి, సేల్స్ గర్ల్స్ ఉంటారు, సేల్స్ మ్యాన్స్ ఉంటారు, వారందరికీ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అవునా కదా? మేనేజర్కి ఒక డ్రెస్ ఉంటుంది,
ఏం తెలియజేస్తుంది? ఇది ఫలాని పని చేస్తున్నారని తెలియచేస్తుంది. ప్రభునందు ప్రేమైన వారు, నువ్వు ఎవరో తెలియచేస్తుంది. వేరు వస్త్రములు ధరించి, ప్రభునందు ప్రేమైన వారులారా, మలిన వస్త్రం. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మలిన వస్త్రాన్ని ధరించాడంట. దేవుడు దాన్ని తొలగించాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీ పైన నా పైన ఉన్నట్టు మలిన వస్త్రాన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే తొలగించాడు. దేవుని చిత్తానికి లోబడే వాళ్ళు చేసే పని ఇది. ప్రభునందు ప్రేమైన వారులారా, నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రాలు ధరించి, తర్వాత యెహోవా మందిరములో ప్రవేశించి దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరములోనికి వెళ్ళాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని పిల్లలు చేయవలసింది ఏమిటంటే దేవుని మందిరానికి వచ్చుట. 64వ కీర్తన, క్షమించండి, 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమని చెప్తున్నాడు దావీదు ఇక్కడ. దేవుని చిత్తానికి లోబడేటటువంటి వారు దేవుని మందిరానికి వస్తారు. సండే ఈజ్ హాలిడే, అవునా కదా? లోకానికి సండే హాలిడే, దేవుని పిల్లలకు సండే హోలీడే. హాలిడే కాదు. హోలీడే అంటే పరిశుద్ధ దినము. ఏమిటది? ప్రభు దినము, పరిశుద్ధ దినము. ప్రభు దినము, పరిశుద్ధ. దేవుని పిల్లలు ప్రభు దినాన్ని ఎవరికి ఇస్తారు? ప్రభువుకి ఇస్తారు. ప్రభు దినాన్ని ప్రభువుకి ఇస్తారు. దేవుని పిల్లలు చాలా మంది ప్రభు దినాన్ని ప్రభువుకి ఇవ్వకుండా దేనికి ఇస్తారు తెలిసిన? పనికి ఇచ్చేవాళ్ళు కొంతమంది, ప్రయాణానికి ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఎవరినన్నా చూడ్డానికి పోవాలంటే ఆదివారమే పోవాలా, ఎవరినన్నా చుట్టాలను రమ్మంటే ఆదివారమే రమ్మని చెప్పాలా, ఇంట్లో ఏదైనా చేయాలంటే ఆదివారమే. ఎందుకో తెలుసునా? ఆ రోజు సెలవు కాదు అది నీకు. దేవుని పిల్లలకు సెలవు, లోకానికి సెలవు. లోకానికి హాలిడే, నీకు హోలీడే. ప్రభునందు ప్రియమైన వారు, ఎందుకు తెలుసునా? ఎందుకంటే 65వ కీర్తన 4వ వచనం మనం చదువుకున్నాం. ఏమిటంటే అక్కడ నీ మందిర ఆవరణములో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని మందిరములో మేలును నువ్వేం చేస్తున్నావంటే పోగొట్టుకుంటున్నావు. ఎక్కడుంది మేలు? ఎటువంటి మేలు తెలిసినా? తృప్తికరమైన మేలు ఎక్కడుందంటే దేవుని మందిరములో ఉంది. దాన్ని పోగొట్టుకుంటాం. దాన్ని పోగొట్టుకోవడానికి ఏమాత్రం కూడా దావీదు చెప్పండి ఇష్టపడలే. ఏమి తక్కువ దావీదుకు? చెప్పండి, దావీదుకు ఏమి తక్కువ? ఆయన రాజు, మహారాజు. ప్రభునందు ప్రేమైన వారులారా, గమనించండి. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని చిత్తానికి లోబడేటటువంటి వారు చేసే పనులు ఇవి. దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి ఏం చేశారంట? మ్రొక్కి అంటే ఆరాధన. ఇందాక మనం విన్నాం. మొక్కడం దేనికి గుర్తంటే ఆరాధన గుర్తు. ప్రేమైన వారుల, దావీదు వినాలి, నా వైపు చూడాలి. దావీదు దుఃఖములో ఉన్నాడా, సంతోషంలో ఉన్నాడా? అవునా కదా? ఎంత దుఃఖము చెప్పండి, ఎంత దుఃఖము? కుమారుణ్ణి కోల్పోయాడండి. ఎవరిని కోల్పోయాడు? కుమారుణ్ణి కోల్పోయాడు. బిడ్డ చచ్చిపోయినాడని తెలిసి
కదా. ఏడ్చవలసిన వాడు దుఃఖాన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో ఆరాధన చేయడానికి వస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తుంటున్నాడు. ఎంత దుఃఖములో ఉన్నా ప్రభునందు ప్రేమైన వారలారా, యోబులాగా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అది ఆరాధన. అదేమిటి? అది ఆరాధన. మొక్కి ప్రభునందు ప్రేమైన వారలారా, దీని అర్థం ఏమిటంటే, ప్రేమైన వారలారా, దేవుని స్తుతించుట ఎప్పుడు కూడా ఆపకూడదు, ఆరాధించుట ఆపకూడదు. ఎందుకు తెలుసునా? ఆయనను స్తుతించుట మంచిది. ఏమిటంట? ఆయనను స్తుతించుట మంచిది. ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని చిత్తమునకు లోబడినటువంటి దావీదు 6 విషయాలున్నాం. 7వ విషయం చూడండి. ఇంటికి వచ్చి, చెప్పండి, ఇంటికి వచ్చి భోజనము తెమ్మని వారి చెప్పగా వారు వడ్డించిరి, దేవుని నామమున స్తుతి కలుగును గాక. చివరిగా చేసేది ఏం పని చేస్తున్నాడు? ఇంటికి వచ్చి మనం ముందు వచ్చాం. ఇది మనం ముందు చేసేది ఏంది? ముందు తిని మళ్ళా పోదాంలే, మళ్ళా చూసుకుంటాంలే అని అనుకుంటాం. దావీదు అలా చేయలే. నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి దేవుని మందిరంలో ప్రవేశించి మ్రొక్కి ఇంటికి వచ్చి, ప్రభునందు ప్రేమైన వారలారా, 7 రోజులు ఉపవాసం ఉన్నాడండి. ఎన్ని రోజులు? 7 రోజులు ఉపవాసం ఉంటే ముందు మనకేం జ్ఞాపకం రావాలా? చెప్పండి. న్యాయంగా మాట్లాడుకుందాం, తల్లి బిడ్డ న్యాయంగా మాట్లాడుకుందాం. 7 రోజులు ఉపవాసం ఉంటే ముందు ఏం జ్ఞాపకం రావాలా? అవునా కదా? దావీదుకి ఏం జ్ఞాపకం రాలేదు? అన్నం జ్ఞాపకం రాలే. ఎవరు జ్ఞాపకం వచ్చినాడు? దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఒకరోజు ఉపవాసం ఉంటేనే మన దృష్టి అంతా ఎక్కడుంటుంది? శుక్రవారం మీరు చాలా మంది రాలే. మన ఉపవాసం అంతా కోతి ఉపవాసమేనంట. మన ఉపవాసం ఏ ఉపవాసము? చెప్పండి. కోతి ఉపవాసమే. ఇదేం ఉపవాసం అండి? మధ్యలో టీ తాగుతాము, బిస్కెట్లు తింటాం, 2 గంటలకు 3 గంటలకు ప్రార్థన అయిపోతానే మళ్ళా తినేస్తాం. ఉపవాసం అంటే మినిమం 24 గంటలన్నా ఉండాల. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏమి తినకుండా, బీపీ షుగర్లు లేకుంటే ఏం తాగకుండా, నీళ్లు కూడా తాగకుండా కదా. కోతి ఏమనుకుంటుందంటే ఉపవాసం ఉండి రేపు ఉపవాసం ఉండాల. మీరు చాలా మంది లేరు కాబట్టి మరలా దాన్ని రిపీట్ చేస్తున్నా. రేపు ఉపవాసం ఉండాలని కోతి అనుకుంటుందంట. ఎవరు? కోతి అనుకుంటుందంట. అనుకొని రేపు ఉపవాసం ఉంటే నేను ఆహారం నాకు ఎట్టొస్తుంది? ఉపవాసం ఉంటే నేనేమైపోతా? నీరసమైపోతుంది కదా. పోయి నేనేం తెచ్చుకోలేను? ఆహారం తెచ్చుకోలేను కదా అని చెప్పి ముందే తెచ్చి ఆహారం అదే తెచ్చిపెట్టుకునేది, పనులన్నీ తెచ్చిపెట్టుకునేది. రేపు ఉపవాసం ఉంటే కదా ఈ ఆహారం నా దగ్గరికి ఎట్టొస్తుంది? నీరసం ఉంటే నేను దాని దగ్గరికి నేను పోలేను కదా అని ఇంకా ఏం చేసింది? పండుకుని దగ్గరికే తెచ్చిపెట్టుకునిందంట. రేపు నేను ఉపవాసం ఉంటే కనీసం చేయి కదలలేకపోతే, అవి తినేదానికి చెయ్యి లేవలేకపోతే, కోతికి ఒక అలవాటు ఉంది, కోతికి ఒక విద్య ఉంది. కోతికి దాన్ని ఏమంటారో కానీ ఒక నైజం ఉంది. గొంతు కింద పెట్టుకుంటుంది, గొంతు లోపల ఇంత పెట్టు. ఇట మొత్తం కొన్ని కోతులు చూసినారా ఇంతలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ పెట్టుకుందాంలే, మింగకుండా, ఏం చేయకుండా మింగకుండా ఇక్కడ పెట్టుకుందాంలే అనుకొని అన్నీ ఏం చేసింది? తిని ఇక్కడ పెట్టుకునేదంట. రేపు ఉపవాసం ఉంటే మింగలేకపోతే ఏమిటంట? నీరసం వస్తుంది కదా. మింగలేకపోతే అని మింగేసి ప్రభువా ఇదే నిజమైన ఉపవాసం అనుకుంటుందంట. మన ఉపవాసం అట్లాంటిదే కదా. ఎప్పుడెప్పుడు ఇడుచారా, ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు తిందామా? 7 రోజులు ఉపవాసం ఉన్నటువంటి దావీదు ఆహారం వైపుపోలే తన మనస్సు ఎక్కడికి వెళ్ళింది?
దేవుని మందిరం మొదటి స్థానం ఎవరైతే దేవునికి ఇస్తారో దేవుడు వారిని అన్నిట్లో ముందుంచునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడినటువంటి దావీదు, ప్రభునందు ప్రేమైన వర్లారా, నువ్వు ఏం చేసినా నా మేలు కోసమే అని చెప్పి దేవుని చిత్తానికి దావీదు లోబడ్డాడు. కాబట్టి ఆ తరువాత, ఆ బిడ్డ తరువాత దావీదుకు శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు, సొలొమోను. ఎవరినిచ్చినాడు? సొలొమోను. సొలొమోను తర్వాత గాని, సొలొమోను ముందు గాని అటువంటి జ్ఞాని ఎవరు లేరు. ప్రభునందు ప్రేమైన వర్లారా, కారణం చెప్పండి, దేవుని చిత్తానికి లోబడుట. మరలా చెప్తున్నా, దేవుని చిత్తము నీకు ఇష్టమైనట్టుండదు, దేవుని చిత్తము నాకు ఇష్టమైనట్టుండదు. దేవుని చిత్తం అనేది సుఖముగా ఉండాలనేది ఉండదు. అది కష్టమైన, నష్టమైన, నీకు ఇష్టమైన, నీకు ఇష్టము కాకపోయినా ఆ దేవుని చిత్తానికి నువ్వు లోబడితే నీ జీవితము అత్యధికముగా ఆశీర్వదింపబడునుగాక. దావీదును అందుకనే నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నమ్మిన వారిలో ఉండవలసిన మంచి లక్షణం ఏమిటంటే, ప్రభువా నువ్వు నా పట్ల ఏమి చేసినా అది నా మేలు కొరకేనైనా, కష్టమైనా నా మేలు కొరకే, ఇబ్బంది అయినా నా మేలు కొరకే కదా, నిందలైనా సరే, అవమానాలైనా సరే నా మేలు కొరకే అని ఆయనకు లోబడి దావీదు చేసినట్లు చేస్తే పడిన స్థానంలో లేకుండా తిరిగి లేచి వాక్యము దగ్గరకు వచ్చి ఉదక స్నానము చేత నీ హృదయంలోని చెడుతనమును కడిగేసుకొని తైలము పూసుకొని, నేను ప్రత్యేకమైన దానిని, ప్రత్యేకమైన వాడిని నువ్వు గుర్తించి వేరు వస్త్రమును ధరించి దేవుని మందిరమునకు వచ్చి ఆరాధన చేసి తరువాత నీ ఇంటి పైన, నీ ఆహారం పైన దృష్టి పెడితే దావీదుకి ఇచ్చినట్లుగా శ్రేష్టమైంది దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. దావీదుని స్థిరపరిచినట్లుగా దేవుడు నిన్ను, నన్ను, అందరిని స్థిరపరచునుగాక. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.